అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు చిన్న ప్రపంచం. తాతయ్య చెప్పిన నీతి కథ. రచయిత పి గోపాలకృష్ణ గారు. కథ పఠనం ఏ సురేఖ. ఒకప్పుడు ఒక కలం లోపల సంతోషంగా ఒక స్ట్రింగ్ ఉండేది. దానికి అక్కడ ఎంతో హాయిగా సంతోషంగా అనిపించేది. బయట నుండి ఎన్నో శబ్దాలు వినిపించినా కలం లోపల తన ప్రపంచం అందమైనదని, బయట ఏమీ లేవని నమ్ముతూ ఆ స్ప్రింగ్ ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. తను ఆ కళాన్ని విడిచిపెట్టడం గురించి ఆలోచించడం కూడా దానికి చాలా భయాన్ని కలిగించింది. ఆ చిన్న ప్రదేశంలో మళ్ళీ మళ్ళీ తనని తాను సాగదీస్తూ జీవితాన్ని గడిపేందుకు చాలా ఇష్టపడేది. అయితే ఒకరోజు ఆ కలంలో ఉన్న రీఫిల్ ఇంక్ అయిపోయింది. రీఫిల్లో ఇంక్ లేదు కాబట్టి కొత్త రీఫిల్ వేయాలనుకున్నాడు ఆ పెన్ యొక్క యజమాని. పెన్ యజమాని రీఫిల్ మార్చే పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. విపరీతమైన ఒత్తిడితో దగ్గరగా ఒదిగి ఉన్న స్ట్రింగ్ అమాంతం గాలిలో ఎగిరిపోయి పక్కనే ఉన్న మురికి కాలువలో పడింది. యజమాని ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. స్ప్రింగ్ బాగా భయపడిపోయి తన దురదృష్టాన్ని తానే శపించుకుంది. స్ప్రింగ్ పైపు గొట్టాల ద్వారా చాలాసేపు ప్రయాణం చేస్తూ అదే తన ముగింపని అనుకుంది. ప్రయాణంలో అది భయంతో కళ్ళు తెరవడానికి కూడా ధైర్యం చేయలేదు. అలాగే అది ఏడుపు ఆపలేదు. నీటికి కొట్టుకుపోయి అది నదిలో మునిగిపోయే వరకు దుర్గంధంలో ప్రయాణం చేస్తూ తన దురదృష్టానికి చింతిస్తూ దాని శక్తిని కోల్పోసాగింది. కొంతసేపటికి దుర్వాసన తగ్గి పరిసరాలంతా ప్రశాంతంగా ఉన్నట్లు గమనించింది. తన ఏడుపు ఆపి తన చుట్టూ ఉన్నదంతా విన్నది. చెట్లలో పక్షుల సందడి మరియు గాలి విని చివరకు కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేసింది. ఆశ్చర్యం, ఆనందం దాని కళ్ళ ముందు సాక్షాత్కారమైనవి. నదిలోని స్వచ్ఛమైన స్ఫటిక జలాలు, నదీ గర్భంలోని పచ్చని రాళ్లతో పాటు అనేక రంగుల చేపలు వాటి చర్మం సూర్యకాంతి కింద నృత్యం చేస్తున్నట్లు అనిపించింది. కలం లోపల ఉన్న స్థలం కంటే ప్రపంచం చాలా గొప్పదని మరియు ఎల్లప్పుడూ బయట చాలా విషయాలు ఉన్నాయని ఆనందించింది. విశాల ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయని ఇప్పుడు దానికి అర్థమైంది. చేపలతో ఆడుకుంటూ కాసేపు గడిపిన తర్వాత అది నీటి అలల తాకిడికి నది ఒడ్డుకు వెళ్ళి నది ఒడ్డున ఉన్న పూల తోటలో అడుగు పెట్టింది. అక్కడ దానికి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్లు ఏడుపు వినిపించింది. అది ధ్వని వచ్చిన దిశగా వెళ్ళింది. అది కుందేలు చేత తొక్కివేయబడిన ఒక సుందరమైన పువ్వు. ఈ స్ప్రింగ్ దాని వద్దకు వెళ్ళింది. ఆ పువ్వు ఇకపై నిటారుగా నిలబడలేకపోవడానికి చూసి విచారించింది. ఆ పుష్పానికి తాను సహాయం చేయగలనని గ్రహించడానికి దానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్ప్రింగ్ వెంటనే ఆ పువ్వు కాడలోనికి సర్దుకుని నిలబడింది. ఇప్పుడు పువ్వు కూడా నిటారుగా మునుపటిలా నిలబడి సంతోషంగా నవ్వింది. పువ్వు ముఖంలో సంతోషం చూసి స్ప్రింగ్కి కూడా చాలా సంతోషం కలిగింది. ఈ చిన్ని ప్రపంచంలో ఒకరి సంతోషంని తన సంతోషంగా భావించిన నాడు మనకు విచారం అనేది ఉండదు. స్ప్రింగ్ గ్రహించింది. మరో చక్కటి కథతో మీ ముందుంటాను.